కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ మంచు కింద ఉక్కపోత. రచయిత డాక్టర్ జడా సుబ్బారావు గారు. మంచు కింద ఉక్కపోత కథ. అడుగు తీసి అడిగేస్తుంటే వెన్ను జలధరించింది. ఒక్కొక్క అడుగు లోపలికి దిగిపోయి నన్ను భూమి పొరలో నిక్షిప్తం చేసుకుంటుందేమో అన్నంత భారంగా అడుగులు పడుతున్నాయి. తెల్లని మబ్బుల్ని చొంబిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఎత్తైన పర్వత శిఖరాల్ని, మబ్బులకి కొండలకు మధ్యలో మిగిలిన ప్రాంతంలో బారులు బారులుగా ఎగురుతూ కనిపిస్తున్న పక్షుల్ని, ఒకదానిమీద ఒకదాన్ని పేర్చినట్లుగా ఉన్న మబ్బుల దొంతరల్ని చూసి ఆశ్చర్యమేసింది. ఒకప్పుడు పుస్తకాల్లో చదువుకున్న మంచు తాలూకు పాఠాలన్నీ నా కళ్ల ముందు అందంగానో అబ్బురమైన దృశ్యాలుగానో మారి కాళ్ల కింద కరిగిపోతున్నాయి. నడకతో పాటే ఆలోచనలు కూడా ఎడతెగక కురుస్తున్న వానచినుకుల్లాగా వెంబడించసాగాయి. సౌకర్యాలను విడిచిపెట్టి మృత్యుకోగిలిని ముద్దు పెట్టుకోవాలని తనెందుకు తపనపడ్డాడో, కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి కఠిన మంచుశిలల మధ్య కాలుమోపాలని ఎందుకు ఉవ్విళ్ళూరాడో, ఉరకలేసే యవనాన్ని ఉల్లాసంగా గడపకుండా మంచు తుఫానులతో మమేకమివ్వాలని ఎందుకనుకున్నాడో, సంబంధం లేకుండా ఒకదాని తర్వాత ఒకటిగా తేనెటీగల గుంపులాగా దాడి చేస్తున్న ఆలోచనల్ని విదిల్చుకుంటూ ముందుకు సాగాను. జీవితంలో కొన్ని పనులు మనకిష్టం లేకుండా చేయాల్సి వస్తుంది. మరికొన్ని పనులు ఇతరుల బలవంతం మీద చేయాల్సి వస్తుంది. కానీ కొన్ని పనులు మాత్రం పూర్తిగా మన ఇష్టంతోనే ఎంచుకుని చేయడం మన వ్యక్తిత్వానికి రెట్టింపు ఉత్సాహాన్నిస్తుంది. సైనికుల డ్రెస్ వేసుకుని తుపాకీ పట్టుకుని మంచుకొండల మధ్య కాపలా కాయడం తనను ప్రతిరోజూ వెంబడించే ఒక అందమైన కళ. నిట్టూర్పు వడగాలులు కొన్ని సంవత్సరాల నిరీక్షణ అనంతరం నా కలను నేను తీర్చుకున్నప్పుడు గుండె ఉద్వేగంతో బరువెక్కింది. నా వయసు ఖచ్చితంగా చెప్పినా ఎవరూ నమ్మేవారు లేరు. 10 ఏళ్లకే 15 ఏళ్ల వాడిలాగా పొడుగ్గా కనిపించడం అందుకు కారణం కావచ్చు. ఏటిగట్టునున్న చెట్టు మీద నుండి అమాంతం కింద ఉన్న కాలువలోకి దూకి చేపలాగా కింద నుండి పైకొస్తుంటే అందరూ వీడికెంత గుండెధైర్యం అని చెప్పుకునేవాళ్ళు. అలుపెరగకుండా కాలువల్లోని పడవలతో పోటీపడి ఈత కొడుతుంటే వయసుకు మించిన పనిగాడని అనుకునేవాళ్ళు. భయం తెలియకుండా అర్ధరాత్రో అపరాత్రో ఏ పనికైనా వెళ్ళి నన్ను చూసి, వీణ్ణి చూసి దయ్యాలు కూడా పారిపోతాయి అని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. చాలా వరకు భవిష్యత్తులో ఏర్పడే పరిస్థితులకి బాల్యమే పునాది వేస్తుందేమో. బాల్యంలో చూపించిన గుండెధైర్యం, తెగువ, భయపడకుండా ఏ పనైనా చేయడానికి దూసుకువెళ్లే సాహసగుణమే నన్నొక సైనికుణ్ణి కావడానికి పురికొల్పిందేమో. ఆగస్టు 15కో జనవరి 26కో జాతీయ జెండాకు వందనం చేయడం ఒక మరిచిపోలేని అనుభూతినిస్తే, నిత్యమూ ఆ జెండాను గుండెల మీద మోసే బాధ్యత భుజానేసుకుంటే ఒళ్ళు ఎంత జలధరిస్తుందో మాటల్లో చెప్పడం కష్టమే. ఎప్పుడో వచ్చే యుద్ధాలను, అందులో జరిగే మరణాలను తలుచుకుని అడుగు వేయడం మర్చిపోతే అంతకు మించిన అవమానం లేదు. దేశం ఏమిచ్చినా ఇవ్వకపోయినా భక్తితో దేశానికి సేవ చేసే అవకాశం వస్తే దాన్ని మించిన అదృష్టం మరొకటుండదు. సియాచిన్ సరిహద్దుల్లో కాపలా కాయడానికి వచ్చిన వేల మంది సైనికుల్లో నేనొకడిని. తనను కన్నవాళ్ళని, తను కన్నవాళ్ళని విడిచిపెట్టి ఎక్కడో దూరంగా ఈ మంచు తుపానులతో సాహచర్యం చేయడం సాహసమే. మరణాన్ని అరికాళ్లలో పెట్టుకుని నడక సాగించడం ఎంత భయంకరమైన అనుభవమో తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. శత్రుదేశ సైనికులతో పోరాడి మరణించడం ఒక ఎత్తైతే, వాతావరణ పరిస్థితులకు ఎదురీది బతకడం నిజంగా పునర్జన్మే. నేను, నాలాగా కొందరు, వారిలాగా మరికొందరు నిత్యము నిద్రను మాని పహరా కాస్తూ ఉంటాం. వీపు మీద బరువులు మోస్తూ విపరీతమైన చలిగాలులతో నడక సాగించడం మాకు నిత్యకృత్యం. సియాచిన్ అంటే గులాబీల లోయ అని సహచరుడు చెప్పిన మాట విని నవ్వుకున్నాను. ఎందుకొచ్చిందో మరి ఆ పేరు. బహుశా కనుచూపు మేర పరుచుకున్న మంచు పర్వతాలన్నీ తెల్ల గులాబీల్ని భ్రమింపజేస్తాయేమో. ఆకుల మాటునో పువ్వుల చాటునో దాక్కున్న ముళ్లనే ఆపదలను కనబడనీయకుండా ఊరిస్తుంటాయేమో. కానీ వ్యవహారంలో మాత్రం గులాబీల కంటే ముళ్ళే ఎక్కువ.
విపరీతంగా వీచే చలిగాలులకి రేగిన మంచు తుఫానులతో పాటు ఒంటికి గుచ్చుకున్న మంచు రేణువులు నిజంగా ముళ్ళు గుచ్చుకుంటున్నట్లానే అనిపిస్తుంది. కాళ్ల కింది మంచు పెళ్లలు ఎప్పుడు కరిగిపోయి లోపలికి కూలిపోతాయో తెలీదు. పేర్చిన మబ్బుతునకల్లా ఉన్న మంచుగడ్డలు విడిపోయి ఎప్పుడు మృత్యువు కబళిస్తుందో తెలీదు. ముందుకు నడుస్తున్న సైనికుణ్ణి వెంబడిస్తూ అతడిచ్చిన తాడు సాయంతో ముందుకి కదులుతూ ఉంటాం. మేం చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరేలోపు విరుచుకుపడే మంచుగాలులను చూసి అంత చలిలో కూడా దేహంలో ఉక్కపోత మొదలవుతుంది. ఏమి జరుగుతుందో తెలియని అయోమయంతో గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. వేసుకున్న దుస్తుల్ని దాటుకుని శరీరాన్ని తాకుతున్న చలి ఎముకల్ని కొరుక్కు తింటూ ఉంటుంది. ఇక్కడుండేది మేము 3 నెలలే అయినా ఒక్కో క్షణం ఒక్కొక్క యుగంలాగా మారి భయపెడుతూ ఉంటుంది. ఆలస్యమైతే సెకన్ల వ్యవధిలో తినే ఆహారం మంచుగడ్డలాగా మారిపోవడం చాలాసార్లు చూశాను. అయినా ఆకలికి మించిన దేశభక్తి ఏదో కొత్త ఊపిరి నాలో నింపుతూ ఉండేది. జాతీయ జెండా అంటే అవసరాన్ని బట్టి రూపాన్ని మార్చే ఊసర వెళ్ళి అలవాటుగా చేసే నమస్కారం కాదని, అంతకంటే అతీతమైన శక్తి ఏదో 3 రంగుల్లోనూ మిళితమై సమగ్రత, సహజీవనం, సార్వభౌమాధికారానికి నేను ప్రతినిధిని అనే విషయాన్ని గుర్తుచేసి నాలో స్ఫూర్తి నింపేది. చేతులతో మెడ గట్టిగా పట్టి వదులుతున్నట్టుగా చల్లగాలి ఉక్కిరిబిక్కిరి చేయడం మొదలెట్టింది. ఎందుకో ఆ క్షణం నా తండ్రి గుర్తొచ్చాడు. అంతా చెడ్డ మనిషి కాడు. అయినా అవసరానికి అనుగుణంగా తన తండ్రి మారాడో లేక అవసరాలే తండ్రిని మార్చేశాయో తనకిప్పటికీ అర్థం కాదు. ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చే జీతం సరిపోక లంచాలకు అలవాటు పడ్డాడు. సంపద ఉప్పునీటిలాంటిదే అని మర్చిపోయాడు. అవసరం తీరాక కూడా కొత్త అవసరాలను పుట్టించే ధనదాహం అంత త్వరగా వదలదని గుర్తించలేకపోయాడు. మమ్మల్ని సుఖంగా ఉంచడం కోసం తాను లంచాలు తీసుకుంటున్నానని సమర్థించుకున్నాడు. చేసిన తప్పుల వల్ల జైలు శిక్ష పడి అందరిలోనూ పరువు పోతుందని భయపడి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. ఆదర్శాలు అన్నం పెట్టవు, నీతి నిజాయితీలు కడుపు నింపవు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలి. నేను ఓడిపోయానో గెలిచానో నాకు తెలీదు. ఎలా బతికినా మరణానికి ఎవరూ అతీతులు కారు అని గ్రహించాను. రేపటినుంచి అవినీతిపరుడిగా, లంచగొండిగా నా పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆ నింద వల్ల కుటుంబం ఎన్ని అవమానాలను భరించాలో ఊహిస్తూ ఉంటే భయమేస్తోంది. నా పనుల వల్ల మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాను. నేను వెళ్ళిన దారిలో వెళ్ళమని చెప్పను. ఇప్పటిదాకా నా సంపాదన అక్కర్లేదని ఇల్లు విడిచి నీ బతుకు నువ్వు బతికావు. అవసరాల కంటే ఆశయాలే గొప్పవని భావించిన కొడుకు చేతిలో మరణించడం ఒక రకంగా నా పాపాలకి ప్రాయశ్చిత్తం అనుకుంటాను. ఏది నీకు మేలు చేస్తుందో ఆ దారిలోనే ప్రయాణించు అని చెప్తూ వాలిపోయిన తండ్రి దేహం వంక విషాదంగా చూశాను. చిన్నప్పుడు ఆగస్టు 15కి, జనవరి 26కి తండ్రి నేర్పించిన దేశభక్తి గీతాలు గుర్తొచ్చాయి. ఒక్కోసారి ఒక్కో స్వాతంత్ర సమరయోధుడి వేషం వేసి మురుసుకునేవాడు. దేశభక్తిని ప్రకటించడం అంటే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడని త్యాగమని, పెద్దవాళ్ల మాటలకి విలువ ఇవ్వాలని చెప్పేవాడు. ఆదర్శాలన్నీ గాలికి చెదిన మబ్బుల్లాగా తేలిపోగా ఇప్పుడు అవినీతి బురదలో చిక్కి నిర్జీవంగా మారిపోయాడు. ఏదైనా పోయించోటే వెతుక్కోమని పెద్దలు చెప్తారు. అందుకే అవినీతి వ్రణాలు మంచుగడ్డలతోనే పునీతమవుతాయని నేను భావించాను. నా తండ్రి నన్ను కని తన పాపాల్ని కడిగేసుకున్నాడు. నేను పుణ్యభూమి ఒడిలో తలవాల్చి నా రుణం తీర్చుకోవాలనుకున్నాను. మంచు తుపాన్లు శరీరాన్ని ఛిద్రం చేసినా, మంచు పెళ్లలు మీదపడి మరణం సమీపించినా, వాతావరణం సరిపోక ఆయువు అనంతవాయువుల్లో కలిసిపోయినా పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు నా కళ్ల ముందు ఒకటే లక్ష్యం. నేనొక్కడనే ఒక సమూహంగా మారి కోట్లాది భారతీయుల రుణం తీర్చుకోవడం, పొంచి ఉన్న శత్రుదేశాలను మట్టుపెట్టి మంచుకొండల సాక్షిగా దేశానికి రక్షణ కల్పించడం, ఈ దేహాన్ని తృణప్రాయంగా భరతమాత పాదాలకు సమర్పించి నన్ను నేను పునీతం చేసుకోవడం. విన్నారు కదండి, డాక్టర్ జడా సుబ్బారావు గారి రచన మంచు కింద ఉక్కపోత. ఈ కథ 12వ జాతీయ స్థాయి సోమేపల్లి కథల పోటీలో అత్యుత్తమ కథగా ప్రథమ బహుమతి పొందిన కథ రమ్యభారతి జూలై ఆగస్టు 2020 సంచికలో ప్రచురితమైంది.
కొప్పర్తి కథావాహిని శ్రోతలకి ఒక చిన్న కానుక. కానుకంటే జడా సుబ్బారావు గారి మంచు కింద ఉక్కపోత కథ చదివిన తర్వాత నాకు స్వర్గీయ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు వారి అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనంలో రాసిన 2 కవితలు గుర్తొచ్చాయి. ఆ 2 కవితలు కూడా ఈ కథకి అదనంగా జోడిస్తున్నాను, వినండి. మొదటి కవిత సైనికుడి ఉత్తరం. రచయిత శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. సైనికుడి ఉత్తరం కవిత. ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు కూడా. మొసలి అమ్మ, పాత మంచం కోడు, మన చిన్నబ్బాయి, చెరువులో కొంగ. ఇప్పుడు రాత్రి, అర్ధరాత్రి. నాకేం తోచదు, నాలో ఒక భయం. తెల్లని దడసరి మంచు, రాత్రి చీకటికి అంచు. దూరంగా పక్క డేరాలో కార్పొరల్ బూట్స్ చప్పుడు. ఎవరో గడ్డిమేటి మీద నుంచి పడ్డట్టు నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక. చచ్చిన జీవుల మొరలాగా ఉన్నది. అబ్బా, చలి, నెత్తురు చల్లబడే చలి. పొడుగాటి చుట్టకాల్చిన లిండెన్, రూపాయి దాని పాపం ఖరీదు. లిండెన్ గుండెలు హత్తుకున్నా, దాని సారానూరు బీరు తాగినా ఈ చలి పోదు. పోదు నాలో భయం. మళ్ళీ రేపు ఉదయం ఎడార్లు, నదులు, అరణ్యాలు దాటాలి. ట్రెంచెస్లో దిగాలి. పైన ఏరోప్లేన్, చేతిలో స్టెన్గన్, కీయిస్తే తిరిగే అట్టముక్క సైనికులం. మార్చ్. 1, 2, 3, షూట్. డెడ్. ఎవడ్? నువ్వా నేనా? కేబుల్ గ్రామ్ ఇప్పించండి. కేర్ ఆఫ్ సో అండ్ సో, మీ వాడు డెడ్. స్పృహ తప్పిన ఎనస్థీషియాతో వెన్నెముక కర్రలాగా బిగిసింది. యుద్ధం, యుద్ధం. లిబియాలో, బెర్లిన్లో, స్టాలిన్గ్రాడ్లో స్వార్థం పిచ్చి కుక్కలాగా పరిగెత్తింది. అబ్బా, వణికించే చలి. అందరూ నిద్రపోతున్నారు, అందరూ చచ్చిపోతున్నారు. అర్ధరాత్రి దాటిందని మోగిన 1 గంట మంటలాగా మొహాన్ని కొట్టింది. నేను ఇదివరకటి నేను కాను. నాకు విలువలు లేవు, నాకు అనుభూతులు లేవు. చంపడం, చావడం, మీసం దువ్వడం అలవాటైంది. కనిపించే ఈ యూనిఫారం కింద ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరికత. బ్రిడ్జి కింద నదిలాగా రహస్యంగా ఉంది. వదలలేని మోసపు ఊబిలాగా ఉన్నది. నేనంటే నాకే అసహ్యం. అందుకే మరీ మరీ చంపుతాను, మరీ మరీ తాగుతాను. ఇంకేం చేసినా ఎవరూ ఒప్పుకోరు. ఇక తెల్లవారుతోంది. దూరంగా ఆల్ప్స్ మీద మంచు దుఃఖంలాగా కరుగుతోంది. ప్రభాతం సముద్రం మీద వెండి నౌకలా ఊగుతోంది. తిరిగి ఎప్పుడు మన ఊరొస్తానో, నిన్ను చూస్తానో. అందమైన తెల్లని నవ్వు నీ మెడలో గొలుసు గొలుసులుగా కదిలినప్పుడు అదో విధమైన చెమ్మగిలిన చూపు. నెమలి రెక్కలా విప్పుకున్నప్పుడు ఎన్నాళ్ళకి, ఎన్నాళ్ళకి. కొన్ని వేల మైళ్ల దూరం మన మధ్య ఒక యుగంలాగా అడ్డుపడింది. ఇక సెలవు మైడియర్. నిద్రొస్తోంది, మత్తుగా, నల్లగా. అడిగో సెంట్రీ డేరా ముందు గోరీలాగా నిలబడ్డాడు. అదిగో ఇంకా కార్పొరల్ బూట్స్ చప్పుడు. కడుపులో నీళ్లు కదులుతున్నట్లు. జాగ్రత్త సుమి, జాగ్రత్త. నువ్వు, పిల్లలు, బల్లులు అందరూ కూడా జాగ్రత్త. మళ్ళీ జవాబు రాయి సుమి. ఎన్నాళ్ళకో మరి సెలవు. అబ్బా, చలి, చలి గుండెల మీద కత్తిలాగా తెగింది. నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది. విన్నారు కదండి, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి సైనికుడి ఉత్తరం కవిత. మరొక కవిత, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాడి అని అడిగాడు 4 ఏళ్ల పిల్లవాడు మరొకసారి. అలవోకగా వాడి తల నిమురుతూ ఆమె అలాగే ఆశతో వింటోంది రేడియోలో వార్తలు. ఆమె కళ్లల్లో విమానాల రెక్కలు కదిలిన నీడలు. ఆమె గుండెల్లో మరఫిరంగులు పేరిన జాడలు. కాశ్మీర్ సరిహద్దులో కమ్ముకున్న నల్లని పొగల మధ్య కాలూని నిల్చున్న సైనికుడు చటుక్కున ఆమె కళ్ళ ముందు నిలిచాడు. ఆమె కళవళపడింది, నిట్టూర్చింది, పమిట సరిచేసుకుంది. అంతలో మృదుగర్వరేఖ ఆమె పెదాల చిరునవ్వుతో కలిసిపోయింది. పార్కు బెంచీ మీద నుండి లేచి పిల్లవాడికి చేయూతనిచ్చి మెల్లగా నడుస్తూ మునిమాపు చీకట్లలో కలిసిపోయింది. ఆమె రోజూ వస్తుంది పార్కులోకి వార్తల కోసం. అలాగే
తెల్లని చీర కట్టుకుని ఎర్రని బొట్టు పెట్టుకుని, నల్లని వాల్జడలో తెల్లని సన్నజాజులు తురుముకొని, అదే పార్కు, అదే రోడ్డు, అదే బజారు, అదే ఇల్లు. అయినా ఆమె ఏదో మార్పుని పసికట్టింది. అందరూ తింటున్నారు, తిరుగుతున్నారు. అయినా ఎక్కడో డెక్కు పట్టింది. బిగపట్టిన నరాల మీద ఏవో వార్తల గుసగుసలు, బిగించిన పిడికళ్ల సందుల నుండి జారిన నెత్తుటి ప్రతిజ్ఞలు. ఒకే పువ్వు, ఒకే తూవు, ఒకే దీక్ష, జాలి మేల్కొన్న గుర్తులు. ఒక దేశం తన దారిన తాను పోతూ ఉంటే 20వ శతాబ్దపు నాగరికత ఊరుకోదు. పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతుంది. పక్కవాడి సౌభాగ్యం బాలిసుడి గుండెల్లో మంటల్ని రేపుతుంది. ఆసియా రంగం మీద నియంతలవతరించిన దుర్ముహూర్తాలు ఇవి. చరిత్రకి సిగ్గుచేటు. ప్రజల నోళ్లు కొట్టి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి గజదొంగలు ఈనాడు రాజులై రారాజులై ఏలుతున్నారు. అందుకే స్వతంత్ర భారతం పొడ వారికి కెట్టదు. రాజకీయ జీవితంలో వారికి లాభం ముట్టదు. మెత్తగా ఉంటే పిల్లి అన్నారు, తిరగబడితే బెబ్బులి అన్నారు. అవకాశవాదులు నోరు తెరిస్తే దుర్వాసన. నీతిని విడిచిపెడితే రాజనీతి అవుతుంది. జాతికి మతావేశం పొదిగితే కోతి అవుతుంది. పాకిస్తాన్ చైనాల పరస్పర మైత్రి పాము తోడేలు కలిసినట్టు. ఇది 2 దేశాల మధ్య యుద్ధమే కాదు. ఇది కాస్త భూమికై కయ్యమే కాదు. ప్రపంచ భవితవ్యానికి ప్రధానమైన విలువల్ని కాపాడే ప్రయత్నం ఇది. భావనా స్వాతంత్రం, వ్యక్తి గౌరవం, వర్ణ వర్గ మతభేద రాహిత్యం దీనికి పునాది. ప్రతి భారతీయుడు ఒక సోల్జర్, ప్రతి హృదయం ఒక శతఘ్ని. రేడియోలో వార్తలు రోజూ వస్తున్నాయి, విజయ పరంపరని అందిస్తున్నాయి. శత్రువుల ట్యాంకులు, విమానాలు ఎన్నెన్నో కూలిపోయాయి. సాహసోపేతమైన భారతీయ సైన్య తరంగం లాహోర్ సరిహద్దుల మీద విరుచుకుపడింది. నిర్నిద్ర హర్యక్షమై జాతి నిలబడి గర్జించింది. ఖీలర్, అబ్దుల్ హమీద్, హవల్దార్ పోతరాజు, ఇంకా లక్షలాది అజ్ఞాన సైనికులకి ఆబాలగోపాలం కృతజ్ఞతాంజలి సమర్పించింది. ఆమె ఆ రోజు కూడా కొడుకుతో పార్కుకొచ్చింది. అలాగే తెల్లచీర కట్టుకుంది. కానీ ఎర్రని బొట్టు లేదు. నల్లని వాల్జడలో తెల్లని సన్నజాజులు లేవు. చేతులకి గాజులు లేవు. ఆమె సోగకన్నులలో వాన కురిసి వెలిసిన ఆకాశం స్ఫురించింది. ఆమె చీటికి మాటికి అదిరే పెదవిని మునిపంటితో నొక్కుతోంది. అక్కడ చేరిన గుంపులు జైహింద్ అన్న నినాదం చేశారు. అమ్మా, నాన్న ఎక్కడికెళ్ళాడు, ఇంకా రాడే అని అడుగుతున్న కుమారుణ్ణి అక్కున చేర్చుకుని ఆమె కూడా వృద్ధ కంఠంతో జైహింద్ అని మెల్లగా పలికింది. ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి హాయిగా తీయగా వినపడింది. విన్నారు కదండి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి కవిత అమ్మా నాన్న ఎక్కడికెళ్ళాడు. మరో మంచి కథ, మరో మంచి కవితలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.